ఈ నెల 7న ఈనాడు ఈటీవీలో కాసులు ఇస్తేనే సంచి తరలేది శీర్షిక ప్రచురితమైన కథనానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పందించారు. జుక్కల్ మండలం మొహమ్మదాబాద్లోని కొనుగోలు సెంటర్లలో లారీ డ్రైవర్ల గుత్తేదారు ఒక్కో బస్తాపై 30 రూపాయల చొప్పున రైతుల వద్ద అదనంగా వసూలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. కేంద్రంలో తాగునీటి సదుపాయం కల్పించలేదని వేలిముద్ర పెట్టేందుకు జుక్కల్ వెళ్లాల్సి వస్తుందని అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. నిన్న ఈనాడు పేపర్లో మొహమ్మదాబాద్ కొనుగోలు సెంటర్లో జొన్న ఒక బ్యాగ్కి 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. మాకు తప్పనిసరిగా మనం ఎంక్వైరీ చేసేసి ఆ ఎంక్వైరీ దాన్ని బట్టి ఆ కాంట్రాక్టర్ మీద దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద తగిన చర్యల నిమిత్తం కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాత్రం ఏమంటే మా దృష్టి తీసుకొస్తే అది రాకుండా జరగకుండా చూస్తామని చెప్పేసి ఈ రైతులందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం.